హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు గౌడ సంఘం నాయకులు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు బాలసాని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తన తల్లి తండ్రుల కోరిక మేరకు కల్లుగీత వృత్తిని చేపట్టారని అన్నారు. నాడు తురుష్కులు గౌడన్నలను బెదిరించి కళ్ళు తాగి డబ్బులు చెల్లించకుండా తోటి గౌడన్నపై దాడి చేయడానికి యత్నించిన తురుష్క సైనికుడిని అంతమొందించిన బహుజన చక్రవర్తి అని కొనియాడారు. సర్వాయి పాపన్న 374వ జయంతి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు దాన్ని అధికారికంగా జయంతి ఉత్సవాలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. సర్వాయి పాపన్న ఉత్సవాల కొరకు కానీ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కానీ ప్రభుత్వం 5 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. ఒకటే చిన్న విన్నపం, రానున్న రోజులలో ఎందుకంటే బహుజన నాయకుడు బీసీ బిడ్డ గౌడ జాతికి చెందిన వ్యక్తి ఇలాంటి మహనీయుని సేవలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మండల కేంద్రంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించేస్తానికి గౌడ జాతి సోదరులు ప్రతి ఒక్కరి కృషి చేయాలని కోరుకుంటూ ఆయన కిలాసపురంను సాగరం ఏర్పాటు చేసుకొని 12,000 మందితోటి గోల్కొండ సర్వాయి పాపన్న గ్రామంలో సర్వాయిపేట గ్రామంలో కొమ్మగూడ నుంచి ఆయన యొక్క కోటను నిర్మించుకొని 12,000 మందితోటి గోల్కొండను జయించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక గుండె ధైర్యంతో ఇది సాధించండు. ఆయన ఆర్థికంగా ఉన్నోడు కాదు. అట్లాంటి వ్యక్తి ఆశయాలను ప్రజల్లోకి ఎంతో తీసుకుపోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉన్నదని ఇలాంటి వ్యక్తిని జయంత్యోత్సవాలు జరుపుకోవడం మనకు ఎంతో గర్వకారణం అని తెలియజేస్తున్నాం. పాపన్న గౌడ్ కిలాసాపురం కోట నుంచి తన ఉద్యమ నేపథ్యాన్ని ప్రారంభించి గోల్కొండ కోట వరకు హైదరాబాద్ తుష్కర సైనికులను కూడా వీరోచితంగా పోరాటం చేసి బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేతులందించినటువంటి గొప్ప మహానుభావుడు. ఢిల్లీ నవాబ్ రాజునటువంటి వారిని విపరీతమైనటువంటి ఆవేశంతో వాళ్ళలో ఉండేటువంటి శక్తులను నశింపజేయడం కోసం విశేషంగా కృషి చేశారు.